హాయ్ అండి. ఇప్పుడు నేను మీకు 'చిలిపి దెయ్యం' అనే కథ వినిపిస్తున్నాను. రచన సత్య ఎం. గాత్రం సత్య. మీరు ఊహిస్తున్నది కరెక్టే. నేను రాసిన కథని నేనే వినిపిస్తున్నాను. కథలోకి వెళ్దాం రండి. అనిల్, సరళ తల్లి లక్ష్మి. ఆవిడ బంగారం కోసం అనిల్ భార్య రోహిణి, సరళ ఎప్పుడు వాదులాడుకునేవారు. లక్ష్మి గారు నా తదనంతరం కానీ ఎవ్వరికీ ఇవ్వను అని బ్యాంకు లాకర్లో పెట్టారు. దాంతో ఆవిడని చూడటానికి సరళ కానీ రోహిణి కానీ ఇష్టపడలేదు. చేసేది లేక అనిల్ ఆవిడను వృద్ధాశ్రమంలో జాయిన్ చేశాడు. వృద్ధాశ్రమంలో అన్నా జాయిన్ అయ్యారు కానీ ఆవిడ బంగారం వాళ్ళిద్దరికీ ఇవ్వడానికి అస్సలు ఒప్పుకోలేదు. బంగారం ఇస్తేనే నన్ను చూస్తారా, లేకపోతే నన్ను చూడరా అనేది ఆమె పంతం. కొన్నాళ్లకి పాపం ఆవిడ అక్కడే చనిపోయారు. వృద్ధాశ్రమం నుండి అనిల్కు ఫోన్ వచ్చింది. మీ అమ్మగారు కాలం చేశారు, మీరు తీసుకువెళ్తారా, మమ్మల్ని ఇక్కడ చేసేయమంటారా అని అడిగాడు అతను. నేను కొంచెం రోడ్డు మీద ఉన్నాను, ఒక్క నిమిషం ఆగి మళ్ళీ చేయమంటారా మీకు అని కాల్ కట్ చేశాడు అనిల్. వెంటనే భార్యకు ఫోన్ చేసి అమ్మ కాలం చేసిందట, ఏం చేద్దాం, ఇంటికి తీసుకువద్దామా, అక్కడే చేసేయమందామా అన్నాడు. అయ్యో, ఇంకేమైనా ఉందా, మీ చెల్లెలు ఊరుకుంటుందా, రేపు బంగారం దగ్గర అదే గొడవ చేస్తుంది, ఇంటి దగ్గర చేద్దాం, నేను లీవ్ పెట్టుకుని ఇంటికి వెళ్తాను, అన్నీ రెడీ చేయిస్తాను, మీరు తీసుకొచ్చేయండి అని చెప్పింది అనిల్ భార్య రోహిణి. వెంటనే వృద్ధాశ్రమానికి ఫోన్ చేశాడు. నేను ఇంటికి తీసుకువెళ్తాను, బయలుదేరి వస్తున్నాను అని చెప్పి కాల్ కట్ చేశాడు. వెళ్తూ వెళ్తూ 2-3 వెహికల్స్ మాట్లాడాడు. వాళ్ళు 10,000కు తక్కువ ఎవ్వరూ ఒప్పుకోలేదు. ఏం చేయాలి అనుకుంటూ ఉండగా మళ్ళీ రోహిణి ఫోన్ చేసింది. నా ఏడుపు విని అందరూ పోగవుతున్నారు, ఏ ఆటోలోనే తీసుకొచ్చారు, దర్జాగా ఏ ట్యాక్సీలోనో తీసుకురండి అంది. వేలల్లో అడుగుతున్నారే అన్నాడు. పోతే పోయింది, మంచిగానే తీసుకురండి అంది. సరేలే అని లోపలికి వెళ్ళాడు. అనిల్కి కారు ఉంది కానీ దాన్ని ఎక్కువగా వాడడు, ఎప్పుడూ బండి మీదే తిరుగుతాడు. కొంచెం జాగ్రత్త మనిషి అని చెప్పచ్చు. లోపలికి వచ్చిన అనిల్ని చూస్తూ మీకు ఏదైనా వెహికల్ ఉందా, మమ్మల్ని అరేంజ్ చేయమంటారా అని అడిగారు వాళ్ళు. కుదిరితే అరేంజ్ చేస్తారా అనేశాడు. సరే అని ఒక చిన్న అంబులెన్స్ ఉంటే దాంట్లో పంపించారు. ఇంటికి వచ్చేసరికి భార్య చాలా డ్రామా చేస్తోంది. అందరూ పోగయ్యారు, చుట్టాలు కూడా వస్తున్నారు. కొందరు అయ్యో పాపం అనుకుంటున్నారు రోహిణి ఏడుపు చూసి. కొందరు ముక్కు విరుపులు మూతి విరుపులు కూడా అనిల్ దృష్టి దాటిపోలేదు. అనుకుంటారు మరి, ఎందుకనుకోరు, వృద్ధాశ్రమంలో జాయిన్ చేసి మళ్ళీ ఇప్పుడు ఎంతో ప్రేమ ఉన్నట్టు ఏడుస్తోంది. ఈ హడావిడిలో చెల్లెలకు ఫోన్ చేయడం మర్చిపోయాను అనుకున్నాడు. శవాన్ని గుమ్మం ముందు పడుకోబెట్టారు. చెల్లెలకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాడు. ఇంతలో ఏడుస్తూ అన్నయ్య, అమ్మ మనల్ని వదిలేసి పోయిందా అంటూ వచ్చింది సరళ. రోహిణి చేసి ఉంటుంది, మెచ్చుకోవాలి ఇలాంటి విషయాల్లో, మంచి షార్ప్గా ఉంటుంది అనుకున్నాడు అనిల్. సరళ ఏడుపు చూసి అబ్బో, రోహిణిని మించిపోయిందిగా నటనలో అనుకున్నాడు అనిల్. వదిన మరదలు ఇద్దరూ శవం దగ్గర కూర్చుని ఆమె గురించి చెప్పుకుంటున్నారు. అసలు వృద్ధాశ్రమంలోనే వద్దన్నాను, అత్తయ్య వింటేనా, మీరిద్దరూ బయటికి వెళ్ళిపోతారు, నాకేమీ తోచదు, అక్కడైతే బోల్డు మంది ఉంటారు నాతో కబుర్లు చెప్పేవాళ్ళు అని పంతం పట్టి వెళ్ళారు. మీ అన్నయ్య నేను ఎన్నోసార్లు అనుకున్నాం తీసుకొచ్చేయాలని, ఆవిడ వింటేనా అంది రోహిణి. పక్క నుండి అవునా అన్నట్టు వినిపించింది. పక్కకు చూస్తే అత్తగారు. గుండె గుబేలు మంది రోహిణికి. ఎదురుగా చూస్తే అక్కడ శవం అలాగే ఉంది. పక్కకు చూస్తే ఆవిడ నవ్వుతూ చూస్తున్నారు. సరళ, మీ అమ్మ అంటోంది రోహిణి. అవును వదిన, నేను కూడా అనుకున్నాను మా ఇంటికి తీసుకువెళ్దామని, అసలు కూతురింటికి రానంటే రాను అంది సరళ. కనీసం ఒక్కసారైనా రమ్మన్నావటే అని వినపడింది. పక్కకు చూసి ఉలిక్కిపడింది. అమ్మ పక్కన కూర్చొని నవ్వుతోంది. వదిన, అమ్మ అంది రోహిణిని పట్టుకుని. నీకు కనపడుతున్నారా అంది రోహిణి. అవును, నీకు కూడా కనపడుతోందా అంది సరళ. అవును అని రోహిణి భయం భయంగా చూస్తోంది. అన్నయ్య అన్నయ్య అంటూ పిలుస్తోంది సరళ. అనిల్ దగ్గరికి వచ్చి ఏమైంది అన్నాడు విసుగ్గా. అమ్మ నా పక్కన కూర్చుంది అంది సరళ. ఏంటి, వచ్చినప్పుడు నేను చూస్తున్నాను ఇద్దరు
ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. మీకేదో అమ్మ పైన ఎంతో ప్రేమ ఉన్నట్టు ఇప్పుడు అమ్మ పక్కన కూర్చుంది అంటూ తెగ డ్రామాలు చేస్తున్నారు. ఇప్పటికే నలుగురు 4 రకాలుగా అనుకుంటున్నారు. నోరు ముయ్యండిక అని వెళ్ళి బయట కూర్చున్నాడు. వీళ్ళిద్దరూ ఎదురుగా శవం కనిపిస్తోంది కానీ పక్కన కూర్చుని కూడా కనపడుతున్నారు. మన మీద కక్ష కట్టేసి దెయ్యమైనట్టుంది అంది రోహిణి. వదినా, మనల్ని కూడా చంపేస్తుందేమో అంది సరళ. సరళ భర్త విజయ్ వెళ్ళి పిల్లల నలుగురిని స్కూల్ నుండి తీసుకువచ్చాడు. నానమ్మ అంటూ అమ్మమ్మ అంటూ ఏడుస్తున్నారు పిల్లలు నలుగురు. వీళ్ళిద్దరూ ఏడవడం కూడా మర్చిపోయి బిక్కమొహం వేసుకుని చూస్తున్నారు పిల్లల వంక. ఏమే రోహిణి అలా చూస్తున్నావు? చిన్నాడు చూడు, గుక్కపట్టి ఏడుస్తున్నాడు. వాడికి అసలే ఊపిరి సరిగ్గా అందదు, ఊరుకోమను అంది లక్ష్మి. భయంతో బేరమంది రోహిణి. సరళ, చంటిది చూడు, మధ్యాహ్నం బాక్సు కూడా తినలేదు. అది అసలే అరిపేద పిల్ల, దాన్ని సముదాయించు. అలా చూస్తావే అంది లక్ష్మి. భయంతో ఒళ్ళంతా తడిసిపోతోంది ఇద్దరికి. ఏడుస్తూ పిల్లలను దగ్గర తీసుకున్నారు ఇద్దరు. అనిల్ ఆఫీస్ వాళ్ళు వచ్చి పలకరిస్తున్నారు. మేమిద్దరం వర్కింగ్ అని, ఇంట్లో ఏమీ తోచడం లేదని వద్దన్నా వినకుండా వృద్ధాశ్రమంలో జాయిన్ అయింది అని చెప్తున్నాడు వాళ్ళతో. ఎదురుగా నిలబడి ఉంది లక్ష్మి. అవునా అన్నట్టు చూస్తూ అనిల్కు గుండె గొంతులో అడ్డుపడినట్టయింది. ఇక మాట్లాడలేక అలా చూస్తూ ఉండిపోయాడు. వాళ్ళంతా పాపం బాధ అనుకున్నారు. పుట్టిన వాళ్ళు ఎప్పుడైనా పోక తప్పదు కదా, పోనీలే ఆవిడ సుఖంగానే వెళ్ళిపోయారు అంటున్నారు వాళ్ళు. నిజంగా సుఖంగానే వెళ్ళిపోయానా? అంతేలే, ఏ రోగమో వచ్చి మీతో తిట్లు తినకుండా సుఖంగానే వెళ్ళిపోయాను. నాలో ఓపికన్నన్ని రోజులు మీ పిల్లల్ని పెంచడానికి అన్నిటికీ ఉపయోగపడ్డాను. మీ పిల్లలు ఎదిగిపోయారు కదా, నా అవసరం లేదు, అందుకే బంగారం ఇస్తేనే చూస్తాను అన్నారు. నేను ఇవ్వకపోవడంతో నన్ను అక్కడికి తీసుకువెళ్ళి వదిలేశారు. నువ్వు నీ భార్యని కానీ చెల్లెళ్ళని కానీ సముదాయించలేకపోయావు, అంతే కదా అంది. కళ్ళు పెద్దవి చేసి భయంగా చూస్తూ ఉన్నాడు తల్లిని. రోహిణి సరళని మార్చి మార్చి చూస్తున్నాడు. అప్పుడే వాళ్ళు కూడా అతన్ని చూశారు. అతన్ని చూస్తే అర్థమైంది వాళ్లకు, అతనికి కూడా కనపడుతోందని. అయిందా బాగా అని సైగ చేసింది రోహిణి. అన్నగారిని చూస్తూ కళ్ళతో నవ్వుతోంది సరళ. అమ్మా, నన్ను క్షమించమ్మా, ఈ వయసులో నిన్ను చూసుకోకుండా ఆశ్రమంలో జాయిన్ చేశాను. నేను ఎంత పాపం చేశానో నాకు అర్థమవుతోంది. నన్ను క్షమించమ్మా, దయచేసి నన్ను క్షమించు అని శవం దగ్గరకు వచ్చి కాళ్ళు పట్టుకుని ఏడుస్తున్నాడు అనిలు. అప్పటి వరకు చెప్పిన మాటలు వేరు, ఇప్పుడు వేరు. ఆశ్చర్యంగా చూస్తున్నారంతా. రోహిణి సరళకి ఇద్దరికీ అర్థమైపోయింది చెప్పకుండానే. మన తప్పులు ఒప్పుకుంటే ఇక మనకు కనిపించరన్నమాట అనుకున్నారిద్దరూ. సరళ వెంటనే తల దగ్గర కూర్చున్నది లేచి వచ్చి తల్లి పాదాల దగ్గర కూర్చుంటూ, నన్ను క్షమించమ్మా, బంగారం కోసం ఎంతో విసిగించాను. నువ్వు నాకు పిల్లల కోసం చేసింది, నా కోసం చేసింది అన్నీ మర్చిపోయాను. నీ ప్రేమను కూడా మర్చిపోయాను. డబ్బు బంగారమే ముఖ్యం అనుకున్నాను. నువ్వు నన్ను క్షమించమ్మా అంటూ ఏడుస్తోంది సరళ. రోహిణి కూడా గబగబా వచ్చి వాళ్ళిద్దరి మధ్యలోకి వచ్చి కూర్చుని, నన్ను క్షమించండి అత్తయ్య, ఇదంతా నా వల్లే జరిగింది. బంగారంలో నాకు వాటా కావాలి అని గొడవ చేయకపోతే ఇదంతా జరిగేది కాదు. నేనే, నా బలవంతం వల్లే మిమ్మల్ని వృద్ధాశ్రమంలో జాయిన్ చేశారు. ఈ పాపానికి నిష్కృతి లేదు అని ఏడుస్తోంది. అక్కడ వచ్చిన వాళ్లకు షాకింగ్గా చూస్తున్నారు. ఏంటి వీళ్ళంతా ఎంతో నిజాయితీగా నిజాలు ఒప్పేసుకుంటున్నారు అన్నట్టు. ఇలా చూడండిరా, మాట వినపడి పక్కకు చూశారు ముగ్గురు. మీ తప్పులు మీరు ఒప్పుకున్నారు కనుక వదిలేస్తున్నాను, కానీ ఈ కార్యక్రమాలు అయ్యే వరకు ఇక్కడే ఉంటాను అంది లక్ష్మి. ముగ్గురు ఒకేసారి అన్నారు, కార్యక్రమాలన్నీ ఏ లోటు లేకుండా చేస్తాము అని. బ్రతికినన్నాళ్ళు చూడలేదు కానీ ఇప్పుడు కార్యక్రమాలు చేస్తారట వీళ్ళు అనుకున్నారు వచ్చిన వాళ్ళందరూ. పేరెంట్స్లో ఈ మార్పు చూసి పిల్లలు నలుగురు ఆశ్చర్యంగా చూస్తున్నారు. చీటికి మాటికి ఏదో వంక పెట్టి ఎన్నో రకాలుగా మాట్లాడే వీళ్ళేనా ఇలా మారిపోయారు అన్నట్టు. లక్ష్మి పిల్లలకు కూడా కనపడుతున్నారు. ఆవిడ చెప్పే కథల్లో దెయ్యం వచ్చి ప్రతీకారం తీర్చుకున్నట్టు, చిలిపి దెయ్యం వచ్చి వాళ్లతో ఆటలాడినట్టు ఇవన్నీ చెప్పేవారు. అంటే నిజంగానే అమ్మమ్మ కూడా దెయ్యంలా వచ్చిందా అనుకున్నారు. అలా వచ్చి వీళ్ళు మార్చిందని వాళ్ళకి అర్థమైంది.
నలుగురు హాయ్ అన్నట్టుగా చెయ్యి చూపించారు. లక్ష్మి వాళ్ళకు కూడా చెయ్యి చూపిస్తూ నవ్వుతూ చూస్తోంది. ఇంకిక్కడితో ఈ కథ అయిపోయింది. మరో కథలో మళ్ళీ కలుద్దాం. బాయ్.